యేసు ప్రభుల వారి ప్రశస్తమైన శుభనామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం. దేవాతి దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇది మన ప్రభు దినము కనుక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరి తలలు వంచి కన్నులు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియతమా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. పరమ తండ్రి, గతించినటువంటి మాసమంతా కూడా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక మాసములో మా జీవితాన్ని ప్రవేశపెట్టి మాకిచ్చిన మా ప్రభు దినాన్ని బట్టి, ఆశీర్వాదకరమైన దినాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతలు నాయన చెల్లించుకుంటున్నాం. మీ కృపలో ప్రత్యేకంగా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునడి. ఎడింతల ఆత్మశక్తి చేత మీరు నింపినాయన నీ పాత్రగా వాడుకునడి. ఈ కార్యక్రమం ద్వారా పాలుభాగాలు పంచుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన సమయంలో బైబిల్ రీడింగ్ కిరణ్ కుమార్ గారు చదివినిపిస్తారు. తదుపరి సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. నేటి ఆరాధనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 26 నుండి 29 వరకు చదువుకుందాం. అయితే పౌలు పర్వతము ఈ తట్టునకును, దావీదును అతని అనుచరులను పర్వతము ఆ తట్టునకును పోవుచుండగా, దావీదు పౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను. పౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకున్న వలని వారిని చుట్టుకొనుచుండిరి. అట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరము ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, స్తోత్రార్హుడా, జీవము గల యేసు నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని స్థితిని వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభువా నాయన తండ్రి, ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ దినాన్నైనా తండ్రి మేమందరము మనం కూడి ఆరాధన చేసుకునే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ప్రభువా నాయన తండ్రి, మీ దైవ జీవనం ద్వారా నాయన ఈ వినిపించబడే వాక్యం నాయన మా హృదయాల్లో నాటుకుని ఆ వాక్యానుసారముగా మేము నడుచుకునే భాగ్యం మా దయచేదులని వేడుకునిస్తున్నాను నాయన. ప్రభువా నాయన, మీ దైవజనుల ద్వారా వినిపించబడే వాక్యం ఏ వాక్యం అయితే మా హృదయాలు నాయన ఒత్తుకుంటుందో నాయన, ఆ వాక్యాన్ని మేము విని ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారముగా మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేతులని వేడుకునిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా నాయన, జరగవలసిన ఆరాధన అంతా కూడా మీ ఆధీనము జరిగే భాగ్యం దయచేతులని వేడుకునిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా నాయన తండ్రి, నాయన మా ప్రార్థనలంతా కూడా నాయన మీరు ఆలకించిన ఆయన తండ్రి, ఈ యొక్క ఆలయాలనైనా తెరిపించిన విధానాన్ని బట్టి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, ఇక్కడ నుంచి నాయన క్రమముగా నాయన మిమ్మల్ని ఆరాధించుకుని మీ వాక్యానుసారముగా మేము నడుచుకునే భాగ్యం మాకు ప్రతి ఒక్కరికి కూడా దయచేదురని వేడుకునిస్తున్నాను నాయన. ప్రభువా నాయన, మీ మెండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన తండ్రి, ప్రభువా బిడ్డలు ఏ అవసరతలతో మీకోసం ఎదురు చూస్తున్నారు, అవసరతలన్నీ కూడా తీరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా నాయన, సంఘ అవసరతలను బట్టి తీరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. నాయన ప్రభువా నాయన, మీ దైవజనులు విత్తబడే వాక్యం మరొకసారి నాయన ప్రభువా విని నాయన ఆ వాక్యము నాయన మేము విత్తబడే భాగ్యం దయచేదురైన వేడుకొలుసు ఈ కొద్ది మనవలను ఒకే ఒక నిజరక్షకుడైన యేసయ్య నామములో అడిగి స్తుతించి కొనియాడి వేడుకొలుస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన సండే స్కూల్ పిల్లలచే యాక్షన్ సాంగ్ కంఠత వాక్యాలు.
దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ ఘనమైన సమయంలో ప్రార్థన చేసినటువంటి వారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సండే స్కూల్ పిల్లలకి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఘనమైన సమయంలో ప్రభా, నీ దాసులను నీ పక్షం నిలబడి ఉండగా బలపరిచి నీ ఆత్మ శక్తి చేత సంపూర్ణంగా నింపి నీ పాత్రగా వాడుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు వారి ప్రశస్తమైన శుభనామమునకు మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచిది ప్రియులారా, సర్వశక్తి గల దేవాతి దేవుడు గతించినటువంటి మాసం అంతా కూడా తన రెక్కల కింద మనలను భద్రపరిచి ఈ శ్రేష్టమైనటువంటి మాసాన్ని మనకు దయచేసి ఈ మొదటి ప్రభు దినమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మనం 26వ వచనం నుండి 29వ వచనం గల లేఖనాన్ని మనం చదువుకో ఉన్నాం. ఈ లేఖనాన్ని కొంచెం ఆలోచన చేసి చూసినట్లయితే కాస్తంత క్రైస్తవ లేకపోతే పాత నిబంధన గ్రంథం అటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మొట్టమొదటిగా సౌలుని రాజుగా ఎన్నిక చేసుకున్నాడు. ఈ సౌలు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉమ్మడి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాలలో గమనించండి, గొలియాతు అయినటువంటి భయంకరమైనటువంటి గాతువాడు ఆ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. మనందరికీ తెలుసు, అతడు 40 దినాలు ఆ ప్రజలందరినీ కూడా భయానికి గురి చేస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, దావీదు యొక్క తండ్రి గమనించండి, దావీదు యొక్క అన్నలు యుద్ధములో సైన్యములో పనిచేస్తున్నప్పుడు వారిని పరామర్శించమని పంపించాడు. అదే సమయంలో దావీదు గమనించండి అన్నల్ని చూడటానికి ఆ యుద్ధంలోనికి వచ్చాడు. ఆ సమయంలో గొలియాతు సవాలు విసురుచు ఉన్నాడు, నేను ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పి. మనందరికీ తెలుసు, ఈ మాటలు విన్నటువంటి దావీదుకి చాలా పౌరుషం వచ్చింది. కానీ అతనితో యుద్ధం చేయడానికి సౌలుకి గాని సైన్యానికి ఎవరికి ధైర్యం చాలటం లేదు. దావీదు అన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి, నేను చేస్తాను యుద్ధమని. నువ్వు పిల్లవాడివి చేయలేవన్నప్పుడు, లేదు నేను చేస్తానని చెప్పినప్పుడు అవకాశం ఇచ్చాడు. రాజు యొక్క ఆ పరికరాలన్నీ ఇచ్చినా
దావీదు అవన్నీ తిరస్కరించారు. అయితే మనందరికీ తెలుసు దావీదు ఎలా యుద్ధం చేశాడో. ఆలోచించండి, అతడు నున్నటి రాళ్ళు 5 ఏరుకొని ఒక రాయిని తీసి ఒడిశాలలో పెట్టి వాటిని గిరగిరా తిప్పి, ఆలోచించండి, మనందరికీ తెలిసినట్లుగా గొల్యాతును ఒక రాతితో పడగొట్టి తన ఖడ్గంతోనే తను ఛేదించి, ఆలోచించండి, గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెచ్చిపెట్టినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే దావీదు జీవితంలో అక్కడి నుంచే ప్రారంభించబడింది దావీదుకి గొప్ప ఘనత. దాంతో పాటు దావీదునకు శత్రులు కూడా తయారయ్యారు. చూడండి, కొంచెం మనం అలాగ వెళ్ళినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము ఆలోచించండి. 8-9 వచనాలు మీకు చదువు నేను వినిపిస్తాను. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు, చూపండి, విషపు చూపు నిలిపెను. మనకు తెలుసు, యుద్ధములో విజయాన్ని పొందిన తర్వాత దావీదు సౌలు సైన్యమంతా ఆ దేశానికి వెళ్ళినప్పుడు స్త్రీలందరూ తంబూరాలు పట్టుకొని పాటలు పాడుచు వారికి ఎదురుపడి ఏమన్నారండి వారు, దావీదునకు 10,000 కొలది, సౌలునకు 1,000 కొలది అనేటువంటి మాటలు సౌలుకి అవి నచ్చలేదు. అందుకనే నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూచినట్లుగా చూస్తున్నాం. ఆలోచించండి, ఆ దినము నుంచే లేఖనాలు మనం చూసినట్లయితే సౌలు దావీదును ఇబ్బంది గురి చేయడం ప్రారంభించాడు. ఆ విషపు చూపు చూశాడు. అంత మాత్రమేనా? కాదండి. మీరు చూడండి, 11వ వచనంలో కూడా, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను కదండి. ఈటితో చంపడానికి 2 సార్లు ప్రయత్నించాడు దావీదు. ఆ దావీదుని సౌలు ఏం చేసింది? దావీదు తప్పించుకున్నాడంట. అంత మాత్రమే కాదు, మీరు చూడండి 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడే ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. అంత మాత్రమే కాదు, కాబట్టి సౌలు అతని యొద్ద నుండకుండా సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. మీరు చూడండి, ఎక్కడైతే దావీదునకు 10,000 కొలది అన్నారో అక్కడి నుంచి సౌలుకి పరిస్థితి మారిపోయింది. దావీదు మీద విషపు చూపు చూడటం మొదలు పెట్టాడు. 2 మార్యాలు మనందరికి తెలుసు కదండి, చంపడానికి ప్రయత్నించాడు ఈటి విసిరి. అది మాత్రమే కాదు, అతడు ప్రజల మధ్య గొప్ప పేరు సంపాదించుకున్నప్పుడు మరింతగా భయపడి ఏం చేశాడు? తన దగ్గర లేకుండా అతనికి ప్రమోషన్ అనేటువంటి ఒక పేరు పెట్టి తనను దూరం చేశాడు. అత మాత్రమే కాదు, దావీదును ఎలాగైనా సరే మరి ఫిలిస్తీయుల చేత హతమార్చాలి అని చెప్పి ఏం చేశాడంట చూద్దామా? 17వ వచనంలో కూడా, నా చెయ్యి వాని మీద ఉండకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకోని, ఆలోచించండి, అనుకోని దావీదు నా పెద్ద కుమార్తెన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగించవలెనను. చూస్తారా, ఎలాగైనా సరే ఫిలిస్తీయుల చేత ఇతని హతమార్చాలని ఏం చేశాడు సౌలు? నా పెద్ద కుమార్తె అయినటువంటి మేరబు నీకు వివాహం చేస్తాను, యుద్ధాలు చేయాలని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఏ విధము చేతైనా ఈ ఫిలిస్తీయులు దావీదుని చంపివేస్తారని. ఆలోచించండి, ప్రయత్నం చేశాడు కానీ దావీదు ఎక్కడ ఓడిపోలా. అయితే ఈ సౌలు ఏం చేశాడు? ఆ మేరబుని తీసి ఏం చేశాడంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ప్రియులరా, మరి 19వ వచనంలో, అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునికి ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహోలితీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేశాను. దావీదు హృదయాన్ని ఎంత గాయపరచవచ్చు. నా కుమార్తెని అని చెప్పి ఆశలు రేపి చివరికి ఆ కుమార్తెని తీసి ఏం చేస్తాండి? వేరొక వ్యక్తికి వివాహం చేశాడు. అంతేనా? కాదు. 20వ వచనం చూడండి, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు, బాగా చూడండి, ఆమె అతనికి ఉరిగా ఉండినట్లును ఫిలిస్తీయుల చెయ్య అతని మీద నుండినట్లును నేను ఆమెను అతని కిత్తుట అనుకొని ఇప్పుడు నీవు మరి ఒకని చేత నాకు అల్లుడవదు అని దావీదుతో చెప్పి.
దేని వాక్యలో మనం చూసినట్లయితే మేరాబుని వివాహం చేయాల. ఆ తర్వాత ఈ యొక్క సౌలికి మరొక కుమార్తె ఉంది, మనం లేఖనాల్లో చూస్తున్నాం లేదా. మరి ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తా చెప్పి మరలా రెండో ఆశ రేపాడు. అయితే ఈ మీకాల్ అటువంటి రెండో కుమార్తె ఎలాంటిదంటే చాలా కఠినమైనటువంటిది. ఆమె ఏది చెప్తే అది జరగాల, తండ్రికి బాగా తెలుసు. ఆలోచించండి, ఈమెను గాని దావీదుకి ఇచ్చేస్తే దావీదు నేను వశపరచుకోవచ్చు, ఎలాగైనా ఈమె చేత అతన్ని చంపవచ్చు అని ప్రయత్నాలు చేశాడు. ఈ రీతిగా సౌలు మీరు చూడండి, ప్రారంభం నుంచి కూడా ఎప్పుడైతే గొల్యాతును చంపి ఆలోచించండి దావీదు ప్రజల్లో పేరు సంపాదించుకున్నాడో నాటి నుండి విషపు చూపు చూడటం మొదలు పెట్టాడు. 2 పర్యాయాలు ఈడితో చంపడానికి ప్రయత్నాలు చేశాడు. అంతేనా? కాదండి. ఆలోచించండి, దేవుడు అతనికి తోడుగా ఉంటుంది చూసి అతని మీద అసూయపడి అతని తన దగ్గర లేకుండా సహస్రాధిపతిగా చేశాడు. అంత మాత్రమే కాదు, తన పెద్ద కుమార్తె మేరాబునిచ్చి వివాహం చేస్తాని ఆశలు రేపి హృదయాన్ని గాయపరిచి వేరొక వ్యక్తికి ఇచ్చి చేశాడు. అంత మాత్రమే కాదు, మీకాలు రెండవ కుమార్తె కఠినాత్మరాలు, ఇతని చేత అతన్ని లయపరచాలని ప్రయత్నం చేసి ఆమెను గురించి ఆలోచించిన దావీదు వివాహం చేశాడు. ఇలాగా అనేక రీతులుగా అనేక పర్యాయాలుగా దావీదును చంపడానికి ఆలోచించండి సౌలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నేనంటాను, సౌలు రాజ్యాన్ని పరిపాలించేటువంటి సమయం కంటే కూడా ఎక్కువగా దావీదును ఎలా చంపాలి, దావీదును ఎలా హతమార్చాలి, దావీదును భూమి మీద లేకుండా చేయాలి అన్నటువంటి ఆలోచించే దాని కొరకే ఎక్కువ సమయాన్ని హెచ్చిస్తున్నట్లుగా మనకు లేఖనాలు స్పష్టంగా బయలుపరచబడుచు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా కాదు, దావీదును అసలు భూమి మీద లేకుండా చేయాలి నేనే ప్రయత్నిస్తాను అనుకున్నాడు. ఎందుకంటే దావీదు బ్రతికున్నట్లయితే నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, నేను బ్రతికుండగా రాజు అయిపోతాడు, అంత మాత్రమే కాదు నా కుమారుడు రాజు కాకుండా దావీదు రాజు అయిపోతాడు అన్నటువంటి భయంకరమైనటువంటి ఈర్ష్య స్వభావాన్ని సౌలు తన మనస్సులో పెట్టుకొని దావీదును భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పి దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కావాలంటే మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం కానించి మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులరా. అయితే దావీదు అరణ్యములోని కొండల స్థలముల యందు ఉండెను. జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము, చూడండి, సౌలు అనుదినము ఎవ్రీడే అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. తన ప్రాణమును తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. ఈ లేఖనాలు మనం చూస్తే సౌలంట ప్రతి దినము సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆలోచించండి, దావీదు అరణ్యములో ఎక్కడ ఉంటే అక్కడ చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతన్ని వెతుకుతూ ఉన్నాడు. చివరికి జీపు అనే అరణ్యములో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇంకొచ్చి కిందకు వద్దాం. 19వ వచనం కాచి మీకు నేను చదివినిపిస్తాను. 19వ వచనం నుండి, జీఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నద్దకు వచ్చి ఆ యోషిమోనుకును దక్షిణమునున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లా అనెను, మీరు నా యందు కనికరపడినందుకే మీకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూసిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకునడి. అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిన గనుక. మీరు చూడండి, ఈ జీఫు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ జీఫీలు అయినటువంటి ప్రజలు ఎవరండి? వీళ్ళెవరూ కాదు, దావీదునకు వెన్నటువంటి వారే, దావీదు యొక్క కులానికి చెందిన వారే, దావీదునకు బంధువులే. అయితే ఏం చేస్తారు వీళ్ళు? రహస్యముగా రాజు దగ్గరికి వెళ్ళి, దావీదు మా ప్రాంతంలో దాగి ఉన్నాడు, ఆలోచించండి, నువ్వు వస్తే మేము దావీదు నీకు పట్టిస్తామని చెప్పి ఆలోచించండి వీళ్ళు మోసం చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు హుటాహుటిన తన సైన్యాన్ని తీసుకొని అరణ్యంలోకి వచ్చాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి దావీదు, అయ్యో, ఆ సౌలు సైన్యాన్ని తీసుకొని నన్ను చంపడానికి వస్తానని చెప్పి ఆ ప్రాంతం నుంచి పారిపోవటం మొదలు పెట్టాడు. చూద్దామా, ఇంకొంచెం కిందకు వద్దాం. 25వ వచనం, సౌలును అతని జనులను తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేశాను.
సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుముబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని ఆలోచించండి త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను కొట్టుకొనవలని వారు చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా ఆ దూత ఒకడు సౌలు నద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చే దేశంలో జొరబడి ఉన్నారని చెప్పగా దావీదు ఆ ప్రాంతం అనగా జీఫు అరణ్యం నుండి పారిపోయాడండి. మాయోఫు అనేటువంటి అరణ్యంలోనికి పారిపోయినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని సౌలు తన సైన్యాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. అక్కడ పెద్ద లోయ ఉంది. లోయనకు ఈ వైపున ఒక పర్వతము, ఆ వైపున ఒక పర్వతం ఉన్నప్పుడు దావీదు తన ప్రజలు ఆ పర్వతం మీద ఉన్నారు. అయితే సౌలు తన సైన్యం అంతా ఈ పర్వతానికి చూశారు. చూసినప్పుడు ఆ పర్వతం మీద దావీదు తన యొక్క మనుషులు కనిపించారు. వెంటనే సౌలు తన సైన్యము దిగి, ఆలోచించండి, దావీదు ఏ పర్వతం మీద అయితే ఉన్నారో ఆ పర్వతాన్ని చుట్టుముట్టేశారు. ఇక దావీదు తప్పించుకునే ఛాన్స్ ఏ మాత్రం లేదు. దావీదు ఆ పర్వతం మీదే ఉన్న ఈ సైన్యము పైకి వెళ్లి దావీదును చంపివేస్తారు. కిందకి దిగిన సైన్యము చంపివేస్తారు. దావీదు అక్కడే ఉన్నా చనిపోతాడు, కిందకి వచ్చినా చనిపోతాడు. ఈ పర్వతము చుట్టూ సౌలు సైన్యము చుట్టేశారు. ఇక తప్పించుకునే ఛాన్స్ దావీదునికి ఏమాత్రము కూడా లేనే లేదు. దావీదుకు ఏం చేయాలో అర్థం కాలేదు. తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చుట్టూ సైన్యము చుట్టుముట్టి ఉన్నారు. ఏం చేయాలండి? దావీదుకు ఏమీ అర్థం కాగా అక్కడ ఒక శిల, ఒక బండ ఉంటే దాన్ని చోటన అలాగ గట్టిగా పట్టుకొని దావీదు, నేను అనుకుంటాను, ఎంత దుఃఖపడి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, తాను మానసికంగా ఎంత వేదనకు గురి అయిపోయాడో. అయ్యో, తన కళ్ళ ముందు ఆలోచించండి, సైన్యం తను చుట్టుముట్టి ఉన్నాడు. ఏ పాపము చేయని దావీదు, ఇశ్రాయేల్ ప్రజల కొరకు మేలు చేసినటువంటి దావీదు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యం కొరకు పాటు పడేటువంటి దావీదు అన్యాయంగా ఇప్పుడు చనిపోవాలి. మరణ భయము చేత, ప్రాణ భయము చేత దావీదుకి ఏమీ అర్థం కాకుండా ఒక శిలను ఆధారంగా పట్టుకొని అక్కడ ఆగిపోయాడు. అయితే సైన్యము పైకి ఎక్కటమో ప్రారంభించాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుడు అప్పుడే అద్భుతమైన కార్యాన్ని చేశాడు. చూడండి, అక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 28వ వచనాన్ని లేకపోతే 27వ వచనం కాంచి మీకు చదివాను, వినిపిస్తాను. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండి ఎత్తి వచ్చి దేశములో జొరబడి ఉన్నారని చెప్పగా. అసలు చూసారా, దేవుడు అద్భుతం చేసేశాడు. వీళ్ళు పైకెక్కడానికి ప్రయత్నాలు చేస్తున్న దావీదు చెప్పడానికి వెంటనే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజ్యం నుంచి సౌలు దగ్గరికి. అయ్యా, ఇదిగో ఫిలిష్తీయులు మన దేశం మీద పడిపోయారు, దండెత్తు ఉన్నారు, మన దేశాన్ని అల్లకొల్లాలం చేస్తున్నారు, రండి త్వరగా అని చెప్పగానే వెంటనే సౌలు ఏం చేశాండి, ఆగండి, దావీదుని మనం ఎప్పుడైనా పట్టుకోవచ్చు, ఫిలిష్తీయులు మన దేశం మీద పడిపోండారు, రండి అని చెప్పి తన సైన్యాన్ని అంతటిని తీసుకొని తన దేశంలోనికి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిష్తీయులతో యుద్ధము చేయటానికి, తన దేశాన్ని కాపాడుకోవటానికి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, ప్రమాదము మన అంచులు దగ్గరికి వచ్చినప్పుడు, సమస్యలు మన అంచులు దగ్గరికి వచ్చినప్పుడు, అపాయాలు మన అంచులు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ ప్రమాదాలకి అప్పగించేవాడు ఏమాత్రం కాదని ఇక్కడ దావీదు జీవితం ద్వారా మనం చాలా సుస్పష్టంగా నేర్చుకుంటున్నాం. వాస్తవమే. అందుకనే దావీదు కీర్తనలో తన అనుభవాలన్నీ కూడా సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాడో అవన్నీ కూడా దావీదు తన కీర్తనలో చాలా చక్కగా గ్రంథస్థం చేసినట్లుగా కీర్తన భాగాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. చూసారా, ఇక కొద్ది నిమిషాల్లో ఏమో అని అనుకుంటాను, లేకపోతే ఒక గంటలో ఏమో అని అనుకుంటాను, దావీదును చంపేస్తారు. అలాంటి సమయంలో దేవుడు ఎంతటి అద్భుతం చేశారో తెలుసా? ఎస్, మన జీవితాల్లో కూడా దేవుడు లక్ష్యకు సమర్థవంతుడు. అయితే దావీదు అక్కడ ఏం చేస్తారో చూద్దామా? 28వ వచనంలో, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొని పోయెను. కాబట్టి సెలహమ్మలెకెతు అని ఆ స్థలమునకు పేరు పెట్టెను. ఈరోజు మన సబ్జెక్ట్ ఇదే.
ఇప్పుడు వరకు నేను మీకు ఉపోద్ఘాతం చెప్పా, ఇప్పుడు సందర్భంలోకి వస్తున్నాను. ఇప్పుడు సౌలు తన సైన్యం అంతా కూడా తిరిగి ఆ ఫిలిస్తీన్ని తరమటానికి, తమ దేశాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు ఆ పర్వతం మీద నిలిచిపోయినటువంటి దావీదు అక్కడ ఒక ఆధారంగా ఉన్నటువంటి పెద్ద శిల అనేటువంటి ఆ బండను పట్టుకొని అక్కడ ఆగిపోయాడు. నేను అనుకుంటాను అక్కడ ఎంత ఏడ్చుంటాడో, అక్కడ ఎంత ప్రార్థించుంటాడో, అక్కడ దేవుని ఎంత గోజారి ఉంటాడో, దేవా నన్ను ఈ సౌలు చేతిలో నుంచి, ఈ సైన్యము చేతిలో నుంచి కాపాడవా, రక్షించవా, నాకు ప్రాణభిక్ష పెట్టవా, నేను ఏ పాపము చేశాను, నీ అన్యాయము చేయలేదు కదా, నీ ఎదుట నేను యథార్థంగా జీవించాను కదా అని చెప్పి దావీదు అక్కడ ఎంత కుమిలిపోయి ఉంటాడో, ఎంతగా ఏడ్చి ఉంటాడో, ఎంతగా దేవునికి మొరపెట్టుంటాడో నేను అనుకుంటాను ఆ మొరంతా దేవుడు విన్నాడు. అందుకని ఆ లాస్ట్ ఆ మినిట్ లో గమనించండి, దేవాతి దేవుడు అద్భుతంగా దావీదును కాపాడినప్పుడు, దావీదు ఏ కొండ శిఖరం మీద అయితే ఆగిపోయాడో, ఏ శిలను, ఏ రాతిని, ఏ బండనైతే ఆధారంగా తీసుకున్నాడో ఆ బండకి దావీదు పెట్టినటువంటి పేరు ఏంటంటే సెలహమ్మల్లెక్కోతు. మరలా చూస్తున్నాను చూడండి, సెలహమ్మల్లెక్కోతు అని పేరు పెట్టాడు. అంటే ఆ పేరుకు అర్థం ఏంటో కింద పుటలో రాశాడు, మీరు చూడండి. అనగా భయ విముక్తి శిల, భయ విముక్తి శిల. అంటే దావీదు ఏ పర్వతం మీద అయితే ఆ బండను పట్టుకొని ఆగిపోయాడో, నేను అంటాను దావీదు పట్టుకున్నటువంటి ఆ బండ, దావీదు ఏ బండను పట్టుకొని కన్నీరు కార్చాడు, ఏ బండను పట్టుకొని దేవునికి మొరపెట్టాడు, ఏ బండ దగ్గర ఆగిపోయి ప్రాణభయంతో దేవునికి ప్రార్థించినాడో, అద్భుతమైన రీతిలో దేవాతి దేవుడు అక్కడ అతనికి విముక్తి కలుగు చేశాడు. కాబట్టి దావీదు ఆ స్థలానికి పెట్టుకున్నటువంటి పేరు భయ విముక్తి శిల. నేనంటాను ఆ శిల ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎస్, ఇందులో ఏమాత్రం సందేహం లేనే లేదు ప్రియరా. ఆ బండ క్రీస్తే అని పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా నేనంటాను ఈ శిల హమ్మెక్కలేదు అయినటువంటి ఈ శిల యేసు ప్రభుల వారే. ఆ బండ యేసు ప్రభుల వారే. ఆ బండ అయినటువంటి క్రీస్తు చోట దావీదు దాగినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, విలపించినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవాతి దేవుడు ఆలోచించండి, ఆ లాస్ట్ నిక్కాప్ మూమెంట్ లో ఆలోచించండి, ఆ నిమిషంలో ఎంత అద్భుతంగా కాపాడినాడు కదండి. వాస్తవం లేదా మనకు అపాయాలు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు సంభవించినప్పుడు మనము మనుషుల మీద కాదు, ఎవరి మీద ఆధారపడాలో తెలుసా, ఎవరి పాదాలు పట్టుకోవాలో తెలుసా, ఎవరిని ఆశ్రయించాలో తెలుసా, ఎవరిని కౌగిలించుకోవాలో తెలుసా, ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవాలో తెలుసా. ఈ శిల హమ్మెక్కలేదు అయినటువంటి భయ విముక్తి శిల అనేటువంటి యేసయ్యే మనకు ఆశ్రయ దుర్గం. అందుకని దావీదు తన కీర్తనలో ఎక్కువ సందర్భాలు ఈ మాట రాశాడు, యెహోవాయే నాకు ఆశ్రయ దుర్గము, ఆ మహోన్నతిని చోటనే నేను దాగి ఉన్నాను అని అనేక పర్యాలు కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ సెలహమ్మేకలేదు అయినటువంటి దావీదు ఏ పేరైతే ఆ శిలిక పెట్టాడో, నేనంటాను సర్వశక్తి గల దేవాది దేవుడు ఈ కృపాకాలంలో కూడా ఆధ్యాత్మికంగా మనకు కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన మనకు కూడా ఆయన సెలహమ్మేకలేదు అనేటువంటి ఆధారమైనటువంటి భయ విముక్తి శిలగా ఆయనకు తోడుగా ఉన్నాడు. నేనంటాను భయ విముక్తి అంటే భయములో నుంచి విడిపించబడ్డం. దేవుడు మనల్ని ఏ విషయాల్లో నుంచి, లేకపోతే ఏ భయాల్లో నుంచి విడిపిస్తాడు తెలుసా? కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆది కాండము 15వ అధ్యాయం, ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం కాడ నుంచి మనం చూద్దాం ప్రియులరా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నీకు నేను కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడినే పోవుచున్నానే, దమస్కు ఎలియాచరే నా ఇంటి ఆస్తి కర్తేగును కదా. చూసారా, నేనంటాను ఇక్కడ అబ్రహామునకు కూడా ఒక భయం ఉంది. ఆ భయంతో ఉన్నప్పుడు అబ్రహాము దేవాతి దేవుడు అద్భుతంగా ఇక్కడ మనం చూస్తున్నాం లేఖనాల్లో ప్రియులరా, దేవాతి దేవుడు అబ్రహాముని దర్శిస్తున్నాడు. అబ్రహాముకున్న భయం ఏంటి? 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు, నేను విశ్వాసులకు తండ్రిగా చేస్తానని చెప్పాడు, భూలోకములో సమస్త వంశములు నీ చేత దీవించబడతాయని చెప్పాడు, నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. చెప్పి అనేక సంవత్సరాలు అయిపోయినాయి కానీ సంతానం లేదు. అయితే
దీవెనల విషయంలో, ఆశీర్వాదాల విషయంలో కొరత లేదు. అబ్రహాముని దేవుడు చాలా విస్తారంగా దీవించాడు. మనం 12, 13 అధ్యాయాలు చదివితే అబ్రహాము ఆస్తి ఎంత గొప్పదో, ఒక పట్టణమే చాలేదు లోతు అబ్రహాము ఆస్తి పెట్టుకోవడానికి అంతగా దీవించాడు. అయినానేమి తనకు సంతానం లేదు, అందుకని భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడు? నా ఆస్తి అంతటి కూడా నా దగ్గర పనిచేసేటువంటి పెద్ద దాసుడైన ఎలియాజరు యొక్క కుమారుడే కదా మరి హక్కుదాడవుతాడు. నా తర్వాత మరి గమనించండి, నాకు వారసులు లేరు కదా, నా యొక్క సంపాదన, నా ఆస్తి అంతా కూడా ఇలా పోతుంది అని భయపడుతున్నప్పుడు దేవాతి దేవుడు అబ్రహాంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు కదండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇంకా పేరు మార్చుకోలేదు, అయినా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరలా చదువుతున్నాను 15వ మొదటి వచనంలో. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము. పిల్లలేని భయపడుతున్నావా? ఎలియాజరు యొక్క కుమారుడే నీ ఆస్తి అంతటికి హక్కుదాన్ని భయపడుతున్నావా? చాలా సందర్భాల్లో మనకి ఇదే భయం కాదండి. మనం సంపాదించినటువంటి మన ఆస్తి చాలా మంది అక్రమంగా సంపాదిస్తారు, అన్యాయంగా సంపాదిస్తారు, కొంతమంది న్యాయంగా కూడా సంపాదిస్తారు. అయితే వాళ్ళకున్న ఆస్తి ఏంటంటే ఈ ఆస్తి అంతా కూడా నా బిడ్డలు అనుభవించదో ఆలోచించండి. ఒకవేళ కొంతమందికి పిల్లలు లేనప్పుడు, వారు ప్రయాసపడినప్పుడు వారికి ఎంత బాధో. మా తర్వాత ఈ ఆస్తి ఎవరు అనుభవిస్తారు? ఈ ఆస్తికి హక్కుదారులు ఎవరు? మన లోకంలో చాలా కుటుంబాలను చూస్తుంటాం. నేను వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలను గ్రహించుదును. వారికి పిల్లలు ఉండరు, రేయనక పగలనక ఎంతో కష్టపడి వారు అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తారు. చివరికి వారి ప్రాణాలు పోతాయి. వారి ఆస్తి గమనించండి, వారు అనుభవించలేని స్థితి. అది ఎవరి పాలైపోతుందో వారికే తెలీదు. ఇప్పుడు అబ్రహాముకున్నటువంటి భయం కూడా అదే. అందుకనే ఇప్పుడు దేవాది దేవుడు అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడండి? లేఖనాల్లో మనం చూస్తుంటే సెలహమ్మేకులోతు అనేటువంటి భయ విముక్తి శిల అనేటువంటి రూపంలో దేవాది దేవుడు వచ్చి భయపడవద్దు, ఆకాశ నక్షత్రముల వలె అంటున్నాడు. ఆ భూమి మీద సముద్రము దగ్గర ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె అంటున్నాడు. అబ్రహమా పైన చూడు నక్షత్రాల వలె, కింద చూడు ఇసుక రేణుల వలె నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, అంత సంతానం నీకు ఇస్తానని చెప్పి అబ్రహాములో ఉన్న భయానికి విముక్తి కలుగు చేసి అబ్రహాము జీవితంలో కూడా ఆ దేవాతి దేవుడు భయ విముక్తి శిలగా, అనగా సెలహమ్మేకులోతు అయినటువంటి అద్భుతమైన శిలగా తనకు భయములో నుండి విముక్తిని కలుగు చేసినట్లుగా లేఖనాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయానికి వచ్చే లోపల ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 24, 23, 24 వచ్చిన మనము చదువుదాం ప్రియులారా. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పెను. సెకండ్ వన్ మనం చూస్తున్నాము, ఇస్సాకుని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇస్సాకు దగ్గరకు కూడా దేవుడు భయ విముక్తి శిలగా, అనగా సెలహమ్మేకులోతు అయినటువంటి ఆధారశిలగా వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మీరు చూడండి, ఇస్సాకు ఈ 26వ అధ్యాయము 16వ వచనం కాడించి మరి 35వ వచనం వరకు మనం చూసినట్లయితే తనకు గమనించండి పొలాలు పండించుకోవడానికి బావులు తవ్విస్తున్నాడు. అయితే ఇస్సాకు ఎక్కడ బావిని తవ్వించినా దేవుడు జలగల ఓటనిస్తూ ఉన్నాడు. ఇది ఓరవనటువంటి ఫిలిస్తీయులు ఏం చేశారండి? మన్ను వేసి పూజ చేస్తా ఉన్నారు, కొన్ని బావులను ఆక్రమించుకుంటూ ఉన్నారు. అయితే ఇస్సాకు ఒక అలవాటు ఏంటంటే తన తండ్రిలాగా యుద్ధం చేయలేడు, ఎదురు తిరిగి మాట్లాడలేడు, పోట్లాడలేడు. ఇస్సాకు చాలా సాత్వికుడు. జగడ మాటం అంటే ఏంటో ఇస్సాకు తెలియదు. ధైర్యంతో ఎవరితో కూడా పోట్లాడలేడు తన తండ్రిలాగా. అందుకనే అతడు వేరొక ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ బావి తవ్వినప్పుడు ఆక్రమించుకుంటే మరొక ప్రాంతంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఎంత కష్టపడి బావులు తవ్వించినా ఫిలిస్తీయులు ఇలా మన్నేసి పూడ్చేయడం, ఆక్రమించుకోవడం ఏమి అర్థం కాలేదు. చాలా భయపడుతున్నాడు. అయ్యో నేను ఎంత కష్టపడి బావులు తవ్వించుకుంటున్నా, నా జీవాల కొరకు, నా పొలాల కొరకు, నా కుటుంబం కొరకు, జీవనోపాధి కొరకు ఈ జలగల ఓటగల బావులను నువ్వు ఇస్తున్నావు, కానీ ఫిలిస్తీయులు అలా చేస్తున్నారే, ఏంటి దేవా ఏం చేయాలి అనేటువంటి ఫిలిస్తీయుల యొక్క భయంతో, శత్రువుల యొక్క
భయంతో గమనించండి, ఇస్సాకు ఉన్నప్పుడు దేవాతి దేవుడు భయ విముక్తి స్థితిగా ఇస్సాకును దర్శించాడు. భయపడవద్దు, నీ తండ్రికి నేను ఎలాగైతే తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించాను, నీకు కూడా అలాగ తోడుగా ఉండి నిన్ను కూడా నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. అద్భుతమైనటువంటి రీతిలో మనం చూస్తున్నాం. ఏం జరిగిందో తెలుసా? కొంచెం మనం కిందకు వద్దాం. 26వ వచనం కాడించి మనం చదువుకుందాం పిల్లరా. అంతటా అబీమెలెకును అతని స్నేహితులను అహాసతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చేది. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ ఎద్దు నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా ఎద్దుకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడేందుట చూచితిమి కనుక మాకును అనగా ఆలోచించండి, మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేసింది కనుక నీవును మా కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. అబ్బా చూడండి ఎంత అద్భుతమైన మాట. ఏ శత్రువులైతే ఇస్సాకు యొక్క బావులు పూర్తి చేస్తూ వచ్చారో, మన్నేసి ఆక్రమించుకుంటూ వచ్చారో, ఆ శత్రువులే ఇస్సాకు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని, ఆలోచించండి, నీ పక్షమున దేవుడు గొప్ప దేవుడయ్యా, ఆయన సామాన్యుడు కాదు, మేము గ్రహించాము, కాబట్టి నువ్వు మాతో యుద్ధం చేస్తే మేము చాలం, నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఆ దేవాది దేవుడే మాకు తెలుసు, కాబట్టి నీకు మాకు సమాధానం ఉండాలి. మేమిక నీ జోలికి రాం, ఇదిగో ఈ బావులన్నీ నువ్వు తీసుకో, నీ బావులు నువ్వే తీసుకో, నీ ఆశ జోలికి నీ బావుల దగ్గరికి మేము రాము, ఎవ్వరేమి రామని చెప్పి సమాధాన పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇస్సాకు ఎవరికైతే ఏ ఫిలిస్తీన్లకైతే భయపడుతున్నారో ఆ ఫిలిస్తీన్లు దేవుడు ఏం చేశాడండి, సమాధాన పరిచాడు. అనగా దేవాతి దేవుడు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో కూడా ఆ దేవదేవుడు సెలహమ్మెక్లోతు అనేటువంటి భయ విముక్తి శిలగా వచ్చి ఫిలిస్తీన్ల యొక్క గమనించండి భయంలో నుంచి అతనికి విముక్తి కలిగి చేసినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇది 2వ సందర్భం. 3వ సందర్భం జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం ప్రియుల దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం కాచి మీకు నేను చదివి వినిపిస్తాను. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. సిరియన్లు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రావటానికి ప్రయత్నం చేసిన ప్రతి సందర్భం ఎలీషా గ్రహించి ఇశ్రాయేల్ రాజుకు తెలియపరిచినప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి సిరియా రాజు ఎలా వారికి తెలిసిపోతుందన్నప్పుడు గ్రహించాడు. వారి దేశంలో ప్రవక్తున్నాడు ఎలీషా, అతనికి తెలిసిపోతుందయ్యా, అలాగైతే సైన్యాన్ని పంపించాడు, ఆ ఎలీషాని మొదటి మీరు చంపివేయండి అని. రాత్రి వేళ వాళ్ళు వచ్చేసి తెల్లవారు లోపల ఎలీషా ఇంటి చుట్టూ సైన్యము మోహరించేశాడు. పనివాడు లేచి బయటకు వచ్చి చూశాడు, అయ్యో ఇంకేముంది, లోపలికి వెళ్ళాడు, నా ఏలినవాడా సిరియా సైన్యం వచ్చేసింది, మనల్ని చంపేస్తారు, ఇక అయిపోయింది మన బ్రతుకు, మనకెవరు లేరు కదా అన్నప్పుడు ఎలీషా గమనించండి ప్రార్థించాడు, దేవా మా చుట్టూ ఎలాంటి ప్రొటెక్షన్ పెట్టున్నావో నా పనివాడు చూచున్నట్లుగా వీని కళ్ళు తెరువుము అని అద్భుతమైన రీతిలో ప్రార్థన చేసినప్పుడు మనందరికీ తెలుసు ఆ దేవదేవుడు ఈ పనివాని యొక్క కళ్ళను తెరవజేసినప్పుడు కదండి. ఎలీషా చుట్టూను ఎలీషా ఇంటి చుట్టూను దేవాతి దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఏ రీతిగా అయితే గమనించండి పర్వతమును అగ్ని గుర్రముల చేతను నిండి ఉండుట చూశాడు. అప్పుడు ఇతనికి ఏమొచ్చిందండి, ధైర్యం వచ్చింది. వాస్తవమే, నేనేమంటానంటే ఎలీషా దగ్గర పనిచేసేటువంటి పనివాడు సిరియా యొక్క సైన్యానికి భయపడినప్పుడు ఎలీషా ప్రార్థన ద్వారా వాని యొక్క పనివాడిని కళ్ళు తెరవజేసినప్పుడు నేనంటాను వాడికి ఎంత ధైర్యం వచ్చిందో. నేనంటాను ఎలీషా పనివాని దగ్గరికి దేవాతి దేవుడు ఎలా వచ్చాడంటే సెల హమ్మెక్లోతు అంటే భయ విముక్తి శిలగా వచ్చాడు. ఎప్పుడైతే ఎలీషా చుట్టూ ఎలీషా ఇంటి చుట్టూ దేవుడు అద్భుతమైనటువంటి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు పర్వతాలను ప్రొటెక్షన్ గా పెట్టినప్పుడు చూసినటువంటి పనివానికి
భయం ఎట్టపోయిందో ఆలోచించండి. ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత సైన్యం వచ్చినా ఏముంది, ఎంత మంది మనుషులు వచ్చినా భయం ఏముంది? దేవాతి దేవుడే మా చుట్టూ అద్భుతమైనటువంటి రీతిలో ప్రొటెక్షన్ పెట్టి ఉన్నాడని గొప్ప ధైర్యాన్ని కలిగినట్లుగా లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం. వాస్తవమే ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారులారా, దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోలేదు. దేవుడు ఎన్నడూ నీకు నాకు దూరంగా లేడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు సమీపముగా ఉన్నటువంటి వాడే అని వాక్యం అంతా మాట్లాడుతుంది. అందుకనే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఎక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు భయపడతారేమో అని చెప్పి వారితో మాట్లాడటం మొదలు పెట్టాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం ప్రియులరా 6వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఎడబాయడు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎవరికండి? మోషే ద్వారా యెహోషువని ధైర్యపరుస్తున్నాడు మోషే. ఎందుకంటే తనకు ఆలోచించండి, 120 ఏండ్లు వచ్చేస్తాయి, ఇక యుద్ధానికి వెళ్ళడానికి అతనికి అవకాశం లేదు. దేవుడు అతన్ని అక్కడ ఆగిపోమని చెప్పాడు. ఇక నెక్స్ట్ యుద్ధాలన్నీ కూడా దావీదే చేయాలి, ఇక సైన్యాన్ని ఎదుర్కోవాలి. అలాంటి సమయంలో ఆలోచించండి, ఇశ్రాయేల్ ప్రజలు గాని యెహోషువ కానీ భయపడకూడదని చెప్పి దేవాతి దేవుడు మోషే ద్వారా చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు మీ ముందున్నటువంటి శత్రువులను చూసినప్పుడు వారి మీకంటే బలమైన వారుగా, మీకంటే శక్తి కలిగిన వారుగా, మీకంటే చాలా ఔన్నత్యములు ధరించుకున్నటువంటి వారుగా ఉండవచ్చు. అయితే వారిని మీరు చూసినప్పుడు వాస్తవమే, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏ పాలు తేళ్లు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని గమనించండి, మరి స్వతంత్రించుకోవడానికి వెళ్ళారు. యెహోషువ ఈ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన ప్రజలతో యుద్ధాలు చేస్తున్నప్పుడు వారు సామాన్యులా కాదండి, చాలా హైట్ ఉంటారు, చాలా వెయిట్ ఉంటారు. వాళ్ళు యుద్ధ నేర్పరులు, వారి దగ్గర చాలా యుద్ధ పరికరాలు ఉంటాయి, చాలా బలమైనటువంటి వారు కదండి. అందుకని ఇశ్రాయేలు పర్యం కూడా భయపడ్డారు. అయ్యా, నెఫీలీని మేము చూసాం, అసలు వారి మన మీద నడిస్తే చాలు మనం చనిపోతాం, అంతగా భయపడ్డారు. అయితే ఎక్కడ కూడా దేవుడు వీరికి అపజయాలు ఇవ్వాల. యెహోషువ యొక్క ఖడ్గానికి అపజయం లేదు, ఇశ్రాయేలు ప్రజలకి అపజయాలు లేవు. సర్వశక్తి గల దేవాతి దేవుడు వారి పక్షాన్నాడు. ఎందుకో తెలుసా? నేను అంటాను, ఆ దేవాతి దేవుడు యెహోషువ తన సైన్యం ఎక్కడ భయపడతారేమో అని చెప్పి మోషే ద్వారా దేవుడు మాట్లాడినాడు కదా. మీరు భయపడవద్దు, మీరు జడియవద్దు, మీరు జంకవద్దు. ఆ సర్వశక్తి గల దేవాతి దేవుడు ఇదిగో మీ పక్షమున మీరు చివరి యుద్ధము చేసి పాలు తేనె ప్రవహించే కనాను దేశాన్ని అంతటిని స్వతంత్రించుకునేంత వరకు కూడా సెలహమ్మేకు లోతుగా భయ విముక్తి శిలగా ఆయన మీకు తోడుగా ఉంటారు. ఏ దేశంలో అడుగుపెట్టినా, ఎలాంటి ప్రజలు మీరు చూసినా, మీకంటే ఎంత గొప్ప సైన్యమైనా భయపడవద్దు. ఎందుకో తెలుసా? మీ పక్షమున యుద్ధము చేసేది నేనే, మీ పక్షమున యుద్ధము చేసేది నేనే, మీ పక్షమున యుద్ధము చేసేది నేనే అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలను బట్టి కృంగిపోతూ ఉంటాం. ఎందుకు మనం ఇలా కృంగిపోతూ ఉంటామంటే, చాలా సందర్భాల్లో మనము భయ విముక్తి శిల అయినటువంటి దేవుని వైపు మనం చూడకుండా మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం, లోకం వైపు మనం చూస్తూ ఉంటాం, లోకములో మనకు ఎదిరేటువంటి ఆటుపోట్ల వైపు మనం చూస్తూ ఉంటాం కదండి. నేనంటాను, దావీదు ఆ యొక్క పర్వతం మీద ఉన్నప్పుడు సౌలు తన సైన్యముతో వచ్చి చుట్టుముట్టినప్పుడు ఆలోచించండి, దావీదు వాస్తవానికి ప్రాణభయంతోనే ఉన్నాడు కాదని నేను చెప్పలా. కానీ దావీదు యొక్క హృదయంలో ఎనలేని విశ్వాసం ఉన్నది, దావీదు యొక్క హృదయంలో ఎనలేని ఒక చెప్పనాసక్యము కాని ధైర్యం ఒకవైపున దేవుని మీద ఉన్నది. ఎందుకో తెలుసా? దావీదు తన దేవుని మీద సంపూర్ణంగా ఆనుకునేవాడు, తన దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి వాడు. దేవుడే ప్రతి విషయంలో కూడా తనకు ఆధారమని నమ్మేటువంటి వాడు, అవును కాదండి? అందుకనే దావీదును దేవుడు ఆ లాస్ట్ గమనించండి, ఆ మినిట్ లో ఏం చేశాడు? అద్భుతంగా కాపాడినాడు. అందుకనే దానికి ఆ పేరు పెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని
మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. నేను అంటాను, ఈ మాట బైబిల్లో కాదు ఉండాల్సింది, మన హృదయం అనే పలకల మీద ఉండాలి. మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఈ వాక్యము కనిపిస్తూనే ఉండాలి. ఏ వాక్యం కనిపించాలండి? ఈ వాక్యం కనిపించాలి. ప్రభువు నాకు సహాయకుడు. ఎప్పుడు? క్లిష్ట పరిస్థితికి వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితికి వచ్చినప్పుడు, ఆలోచించండి, నీవు తట్టుకోలేని సమస్యలు నీకు వచ్చినప్పుడు, నా వల్ల కాదిక పరిస్థితులు, నా వల్ల కాదిక ఈ కుటుంబం, నా వల్ల కాదు ఈ పరిస్థితులు అన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు వాక్యం నీతో ఏం మాట్లాడుతుంటే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యంతో, ఏ ధైర్యం అండి? మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రోజైతే సౌలు దావీదునకు 10,000 కొలది అన్నటువంటి మాటలు తన చెవిలోనికి వెళ్ళి తన హృదయాన్ని గాయపరిచాయో, నాట నుండి విషపు చూపు చూసినటువంటి సౌలు, ఆలోచించండి, లాస్ట్ వరకు కూడా, అంతిమ వరకు కూడా, తాను చనిపోయేంత వరకు కూడా దావీదును చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడండి. ఆలోచించండి, శత్రువుల చేత చంపించాలని, చివరికి తన కుమార్తెలు కూడా గమనించండి, వాడుకోవడానికి గమనించండి, అతను వెనకాడలేదు, చంపించాలి దావీదుని. ఎంత దుర్మార్గుడు మీరు చూడండి పిల్లరా. చివరికి తానే చంపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు కదండి, మనకు తెలుసు. అయితే ఎక్కడ కూడా దేవుడు సౌలుకి ఆ ఛాన్స్ ఇవ్వలా. ఎందుకంటే దావీదు పక్షమున దేవుడు తోడై ఉన్నాడు. దావీదు పట్ల దేవునికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. సౌలు తర్వాత దేవుడు దావీదు రాజుగా చేయాలి, తిరుగులేని చక్రవర్తిగా చేయాలి. నేనంటాను, దేవుని యొక్క వాక్యం అంతా చాలా సుస్పష్టంగా మాట్లాడుతుంది. ఇంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనంటాను, మరణము ఎక్కడో లేదు, దావీదు దగ్గరికి వచ్చేసింది. అద్భుతమైన రీతిలో దేవుడు అక్కడ అతన్ని కాపాడినాడు. వాస్తవమే, మన దేవుడు దావీదుకే కాదు, దావీదులాగా ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన మీద ఆధారపడతారో, అట్టి వారందరికీ కూడా ఆయన దావీదునకు ఎలాగైతే సెలహమ్మేకులోతు, అట్లా చెప్తున్నాను, సెలహమ్మేకులోతు అనగా భయ విముక్తి శిలగా ఉన్నాడో, సో మన జీవితాల్లో కూడా, నీ వ్యాపార జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ ఆర్థిక విషయాల్లో, ఎక్కడెక్కడ ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నావో, బాధపడుతున్నావో, భయపడుతున్నావో, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడటం నేర్చుకో. దావీదు వలె ఆయన సెలహమ్మేకులోతుగా, భయ విముక్తి శిలగా, సో నీకు ఆయన తోడుగా ఉంటారు. ఎప్పటి వరకు తెలుసా? యుగ సమాప్తి వరకు మన దేవుడు మనకు తోడుగా ఉండి సమస్తమైనటువంటి భయాల్లో నుంచి మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డలను విడిపించి ఈ భూమి మీద చక్కగా నడిపించడానికి మన దేవుడు సమర్థవంతుడు. అందుకనే యేసయ్య 2000 గమనించండి 20 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి కలువరి శిలలో రక్తం కార్చి తన ప్రాణాన్ని సహితము మన కొరకు పెట్టి సమాధిని చేయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి విధమైనటువంటి భయాల్లో నుంచి మనకు విడుదల, విముక్తిని కలుగు చేసి మంచి ధైర్యంతో మన జీవితాన్ని కడవరకు నడిపించడానికి ఆలోచించండి. ఆ దేవుడు సమర్థవంతుడు కనుక ఆ దేవాది దేవుడు సదాకాలం ఈ వాక్యం విన్నటువంటి మనకు, మన కుటుంబాలకు ఆయన సెలహమ్మేకులోతు అయినటువంటి భయ విముక్తి శిలగా ఉండి నడిపించునుగాక. తన వాక్కులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం, తల ఉంచుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతివైన దేవా, నీకు వందనాలు నాన్న చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి దినములో ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునాయన, మరి సౌలు ఎన్ని విధాలుగా దావీదును చంపడానికి ప్రయత్నాలు చేసినా అవకాశం దొరకలేదు. చివరికి దావీదు యొక్క జీవితంలో సెలహమ్మేకులోతుగా అనగా భయ విముక్తి శిలగా ప్రభా మీరు తోడుగా ఉండి ఎలాగ ధైర్యపరిచారో మాతో మాట్లాడినారు. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా మేము అనేక పర్యాయాలు, అనేక విషయాలను బట్టి భయపడుతుంటాం. బిడ్డల యొక్క భవిష్యత్తును ఆలోచిస్తే భయము, ఆర్థికమైన ఇబ్బందులు అంటే భయము, అప్పులు సమస్యల యొక్క భయము, నాయన నేటి కాలంలో ఈ భయంకరమైనటువంటి రోగాల వల్ల భయము, అయా మనుషుల వలన భయం, అనేక రీతిలుగా మేము భయపడుతూనే ఈ
ఈ భూమి మీద కురింగిపోతున్నప్పుడు మీరు మాకు భయ విముక్తి శిలగా సలహమేకు లోతుగా ప్రభువా తోడుగా ఉండి ప్రతి విధమైన భయాల నుంచి మాకు విడుదల విముక్తిని కలుగు చేసి గొప్ప ధైర్యంతో మా జీవితాల్ని నడిపిస్తున్నటువంటి జయశీలుడు అయిన మా యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో గొప్ప ధైర్యాన్ని నాయన మీరు నూరి పోయండి ప్రభా. నీ కొరకు ఈ లోకంలో రోషం కలిగి జీవించడానికి సహాయం చేయమని, ధైర్యము చెడిన ప్రతి వ్యక్తిని అయా మీరు ధైర్యపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందామండి. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. యేసు ప్రభుల వారి ప్రశస్తమైన శుభనామంలో మరొకసారి ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ లాక్డౌన్ యొక్క దినములన్నింటిలో కూడా మనం ప్రతి బుధవారం బైబిల్ స్టడీ, ప్రతి ఆదివారం సంఘ యొక్క వాక్యం మీ అందరికీ కూడా మేము లైవ్ ద్వారా అందించాం. దీని విషయంలో ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి మరి సంఘ పెద్దలు ఎంతగానో ప్రయాసపడ్డారు. మరి సంఘ కాపరి మరి నేను మేమందరం కూడా కలిసి మీ అందరికీ వాక్యం అందించడానికి ఎంతో సమయాన్ని హెచ్చించాం. మీరందరూ కూడా వాక్యాన్ని విన్నారని విశ్వాసం ఉంచున్నాం. ఇంకా ముందున్న దినాల్లో కూడా ఇలాగే మరి కార్యక్రమం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని మహా కృపను బట్టి దేవుడు మనకు మరి విముక్తి కలిగి చేశాడు. కాబట్టి నెక్స్ట్ వారం నుంచి మనం అందరం కూడా ప్రభువుని ఆరాధించుకోవడానికి, కలిసి సంఘములో ప్రభువుకి కనపరచుకోవడానికి సిద్ధపడదాం.